రుణమాఫీపై మరో సాకు, క్యాబినెట్ భేటీ పెద్ద డ్రామా, డైవర్షన్ పాలిటిక్స్లో ఆరితేరిన రేవంత్ సర్కార్. నిజంగా మన రేవంత్ సార్కి మాటలు ఇంత పొడుగు చెప్పడం వస్తుంది, అది చెప్పిన మాటల్ని తప్పిపుచ్చుకోవడం కూడా వస్తుంది. చెప్పిన మాటల్ని తప్పిపుచ్చుకొని నాలుక తిరలేయడం కూడా వస్తుంది మన ముఖ్యమంత్రి రేవంత్ సార్కి. సో డైవర్షన్ పాలిటిక్స్లో ఆరుతేరిన రేవంత్ సర్కార్ హామీలపై తప్పించుకునే ధోరణి. సో ఈసీపైకి నెపం నెట్టేసే ప్రయత్నం. ఆగస్టు 15 ఒట్టు గట్టు మీద పెట్టేస్తారా? ఆగస్టు 15 ఒట్టు గట్టు మీద పెడతాడా? నిజంగా ఎన్నికల ముందు ఏం చేసిరు? పార్లమెంట్ ఎన్నికల ముందు ఏ ప్రచార యాత్రకు పోయినా కూడా అక్కడ చుట్టుపక్కల ఉన్న దేవస్థానాలపైన దేవుళ్ళపైన నేను ఆగస్టు 15కి రాగానే ఆగస్టు 15 లోపలనే రుణమాఫీ చేసి తీరుతామని చెప్పి గొప్పగా చెప్పుకున్నాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు. మరి కాంగ్రెస్ ఆగస్టు 15 ఒట్టు గట్టు చేస్తారా ఏందనేది ఇక్కడ ఆప్షన్ అయితే హైలైట్ చేయడం జరిగింది. సో సీఎం రేవంత్ రెడ్డి మాట మీద నిలబడతారా? మాట మీద నిలబడిన దాఖలాలు అయితే మన తెలంగాణ ప్రజలకు తెలుసు, మన అందరం చూస్తూ ఉన్నాం. ఎన్ని మాటల మీద నిలబడతా ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో అన్ని అంశాలు ఇలా అమలు చేసి ఇవాళ రాష్ట్రాన్ని అభివృద్ధిపైకి ముందుకు తీసుకుపోతా ఉన్నారు. ఇలా 15,000 ఇస్తూ ఉండే పాపం మన రేవంత్ సర్కారు. అధికారం రాగానే నేను రైతు భరోసా ఇస్తాను 15,000 ఇస్తూ ఉండే, పింఛన్లకు 4,000 ఇస్తూ ఉండే, కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తూ ఉండే, నిరుద్యోగ యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఆల్రెడీ 30,000 ఇచ్చేసినారు మన రేవంత్ సర్కారు. దాంతోపాటు ఇవాళ ఏదైతే రుణమాఫీ కూడా చేసే దిశగా రుణమాఫీ కూడా అయిపోయింది. రుణమాఫీ కూడా చేసేసి 100 ఎకరాల వరకు కూడా రైతు భరోసా ఇచ్చేసారు వీళ్ళు అధికారంలోకి రాగానే. మళ్ళీ నిరుద్యోగ యువతలకు ఏదైతే స్కూటీలు ఇస్తూ ఉండే, ఏదైతే అప్లికేషన్లు ఏదైతే గవర్నమెంట్ ఎగ్జామ్కి సంబంధించిన అప్లికేషన్లు ఫ్రీ ఫీజు ఇస్తూ ఉండే, ఇవాళ రాష్ట్రంలో చెప్పిన అన్ని అంశాలు దివ్యాంగులకు 6,000 పింఛన్లు ఇస్తూ ఉండే. ఇవాళ ఎన్ని చెప్పిరో వీళ్ళ అంశాలన్నీ నెరవేర్చి ముందుకు పోతూ ఉన్నారు. ఇవాళ మహిళలకి ముఖ్యంగా మర్చిపోతూ ఉన్నాం మనం. మహిళలకి 2,500 ఇస్తూ ఉండే, 2,500 ఇచ్చి మహిళలందరినీ శ్రీమంతులు చేస్తూ ఉండే, మహిళలందరినీ డబ్బులు ఇచ్చి మహిళలందరినీ ముందుకు అంటే పేదరికంలో ఉండాలని పైకి తీసుకొస్తూ ఉండే మన రేవంత్ అన్న సర్కార్ వచ్చినాక. ఎన్ని చేస్తలేరు, మనం ఎన్ని చూస్తలేరు. పాపం ఎందుకు పొద్దున్న లేచి ప్రభుత్వం పైన ఎందుకు పడతారే ప్రజలు? అన్నీ ఇస్తూనే ఉండే మనకి. ఏం చేస్తారు అన్నీ మాట మీద నిలబెట్టుకుంటూనే ఉండే. ఇలా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత సిగ్గుండాలే చెప్పే మాటకి చేసే పనికి. ఫ్రీ బస్ ఒక్కటి తప్ప ఇలా రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అమలైన ఒక్క పథకానైనా చూపించాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఫ్రీ బస్సు పథకం ఒక్కటి మాత్రమే, అది కూడా ఫెయిల్ అనుకో, అట్టర్ ఫ్లాప్ అనుకో. దాన్ని తీసుకొచ్చి ఆటో డ్రైవర్ అని ఆత్మహత్యలు చేసుకుని వాళ్ళ కుటుంబం లాగం చేసింది. ఒక్క సక్క పని చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత? క్లియర్గా అర్థమవుతా ఉంది ఎన్ని మాటల మీద నిలబడ్డాడో మన ముఖ్యమంత్రి సార్ రేవంత్ రెడ్డి. అదే అంశాన్ని హైలైట్ చేయడం జరుగుతుంది. ఇలా క్యాబినెట్ భేటీ పెద్ద డ్రామా ముంగడ పెట్టుకొని ఇవాళ రుణమాఫీ పైన మేము ఇది చేస్తున్నాం, క్యాబినెట్ భేటీకి ఈసీ అనుమతి ఇవ్వలేదు, ఈసీ అనుమతి ఇచ్చే మా క్యాబినెట్ భేటీ అయిపోవు, మేము ఇచ్చే పథకాలపైన దృష్టి పెట్టి సారించి మీ ఎప్పటికో ఇచ్చేటోళ్ళము, ఈసీ వల్ల ఆగిపోయినాయి అని చెప్పి ఒక తెలంగాణ ప్రజలను నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలిసిన ముచ్చటనేనా మనకి? ఇది కాంగ్రెస్ పాలన, ఇందిరమ్మ పాలన. నిజంగా ఈ 5 నెలల పాలనలో ప్రజల్ని గోసపుచ్చుకుంటున్న నేపథ్యం పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడ కూడా లేదు ఈ మంచి పని చేసిరే మనకు వచ్చిన తర్వాత అని.